హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? జీవితంలో విజయం సాధించిన వారికన్నా ఓటమి పొందిన వారే ఈ ప్రపంచంలో ఎక్కువగా ఉన్నారు. 100% జనాభాలో 1% కన్నా తక్కువ మంది మాత్రమే వారి జీవితంలో వారు అనుకున్న స్థానంలో నిలబడ్డారు. ప్రస్తుతం ఈ సమాజంలో వారి గురించే మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. అంతెందుకు, విజయం అనేది కొంతమందికి మంచినీళ్ల ప్రాయం లాంటిది, మరికొంతమందికి మండు వేసవిలో ఎండమావి లాంటిది. ఈ విషయమై అనేక మంది తమ అభిప్రాయాలు చెప్పగా, సోక్రటీస్ మాత్రం బలమైన కోరిక లేకపోవడం అంటారు. ఒక శిష్యుడు సోక్రటీస్ని, గురువర్యా, నేను నా జీవితంలో ఎదుగుదలకు మీరు పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గలేకపోయాను, ఎందుకో చెప్పండి అని అడిగాడు. సోక్రటీస్ అతని వైపు అదేకంగా చూస్తూ రేపు సంధ్యావందన సమయంలో నది ఒడ్డుకు రమ్మన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే శిష్యుడు నది ఒడ్డున ఉన్న సోక్రటీస్ను కలుసుకున్నాడు. వెంటనే సోక్రటీస్ శిష్యుణ్ణి నది లోపలికి తీసుకువెళ్ళాడు. ఇద్దరూ నీరు గొంతు వరకు వచ్చే వరకు నది లోపలికి వెళ్ళారు. అప్పుడు సోక్రటీస్ శిష్యుని తల మీద చేయి వేసి ఒక్కసారిగా నీటి లోపలికి ముంచాడు. శిష్యుడికి నీటి లోపల ఊపిరాడక కొట్టుకుంటున్నాడు. కొన్ని క్షణాల తరువాత అతన్ని జుట్టు పట్టుకొని పైకి లాగాడు సోక్రటీస్. శిష్యుడు గట్టిగా ఊపిరి పీల్చుకొని తేరుకొని ఒకంత అయోమయంగా, అసహనంగా గురువు వైపుకు కోపంగా చూశాడు. కాసేపు ఉంటే చనిపోయేవాడిని అని అన్నాడు. అప్పుడు సోక్రటీస్ ఇలా అన్నాడు, నీటి లోపల నువ్వు బ్రతకడానికి ఏం కావాలనిపించింది అని అడిగాడు. అందుకు శిష్యుడు, ఊపిరి, శ్వాస, గాలి చాలా బలంగా కావాలనిపించిందని అన్నాడు శిష్యుడు. అప్పుడు సోక్రటీస్ అన్నాడు, విజయం సాధించాలనే కోరిక నీలో బలంగా ఉంటే తప్పక నీవు విజయం సాధిస్తావు అని సోక్రటీస్ శిష్యునితో అన్నాడు. మనలో చాలామంది విజయం సాధించాలనే బలమైన కోరిక లోపించడం వల్లే విజయానికి కొంచెం దూరంలో ఆగిపోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. చివరిగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. బాయ్.